నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలో ఆబ్కారీ ఆదాయం పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. అక్రమ మద్యాన్ని పూర్తిగా నిలువరించడంతో పాటు గుడుంబా తయారీ, సరఫరాలను నిలువరించాలని నిర్ణయించింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆబ్కారీ శాఖ ద్వారా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ల ద్వారా రాష్ట్రానికి 36,493 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో 40,000 కోట్లకు పైగా రాబడి వస్తోందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగడంతో రాబడులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ప్రతి నెల 2,800 నుంచి 3,000 కోట్ల వరకు ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సమీక్ష నిర్వహించినప్పుడు ఆబ్కారీ శాఖ నుంచి వచ్చే ఆదాయం కూడా పెరగాలని ఆదేశించారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, దాదాపు 1,100 వరకు బార్లు, పబ్బులు, క్లబ్లు ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 36,000 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు గత ఆర్థిక ఏడాదిలో జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే గతేడాది వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు పెరిగి రాబడి కూడా పెరిగిందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023 డిసెంబర్లో అత్యధికంగా 4,297 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడడం, నూతన సంవత్సరానికి అవసరమైన మద్యం ముందే స్టాక్ తెచ్చిపెట్టుకుపోవడంతో ఆ నెలలో రాబడి భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా రాబడి పెంచాలని చూస్తున్న ఆబ్కారీ శాఖ అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అదేవిధంగా గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించిన ఎక్సైజ్ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. హైదరాబాద్ గుడుంబా తయారీ కేంద్రంగా పేరున్న ధూల్పేటలో ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆబ్కారీ శాఖ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు అంతా తనిఖీల్లో పాల్గొంటున్నారు. సాధారణంగా మద్యం అమ్మకాలపై విధించే వ్యాట్ ద్వారా ప్రతి నెల సగటున 1,250 నుంచి 1,300 కోట్ల రూపాయల వరకు రాబడి పెరిగింది. ఏప్రిల్లో 1,580 కోట్ల 43 లక్షలు, మే నెలలో 1,740 కోట్ల 80 లక్షల లెక్కన వ్యాట్ ఆదాయం వచ్చినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ 2 నెలల్లో వచ్చిన వ్యాట్ రాబడి మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈవెంట్లకు అనుమతులు ఇచ్చినప్పుడు తెలంగాణ మద్యాన్ని వాడుకుంటూ మిగిలినదంతా బయట రాష్ట్రాల నుంచి తెచ్చిన అక్రమ మద్యాన్ని వాడుతున్నట్లు ఆబ్కారీ శాఖ దృష్టికి రావడంతో తనిఖీలు ముమ్మరం చేసింది. భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఉన్న తెలంగాణ, ఏపీల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు గండిపడింది. ఒక్కసారిగా ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు దాటడం, 3 క్రస్ట్ గేట్లు ఒకటి పనిచేయకపోవడంతో కట్ట తెగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు గండిపడడంతో దిగువన గమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగగా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరి నగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుల్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. కొన్ని గ్రామాల్లో ఇల్లు కూడా వరదలో కొట్టుకుపోయాయి. అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. దాదాపు 2,000 కుటుంబాలు ఎవరికి వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. కొత్త ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. గండి పూడ్చేందుకు 20 కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరుల శాఖ డీఈ కృష్ణ తెలిపారు. ఘటనా స్థలాన్ని చేరుకుని సిఈ శ్రీనివాసరెడ్డి, ఈ సురేష్ సందర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ వణికిపోతుంది. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నార్థన్ మలబార్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో వరదలతో ఇండ్ల నీట మునిగాయి. భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈశాన్య కేరళలోని వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ ప్రాంతాల్లో గ్రామాలు నీట మునిగాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ చెట్లు కూలిపోయాయి. అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ విద్యాసంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న మలప్పురం, ఇడుక్కి జిల్లాల్లోని అరికోడ్, కొండొట్టిలో సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాల బస్సు కాలువలోకి బోల్తా పడింది. అయితే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అందరూ క్షేమంగా ఉన్నారన్నారు. పాలక్కడ్ జిల్లాలో వర్షాల కారణంగా 13 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా 242 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రేపు ఉత్తర బంగాళాఖాతం అల్పపీడన ప్రాంత ప్రభావంతో కర్ణాటకలోని కోస్తా దక్షిణ భాగంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరోవైపు కోస్తా, పశ్చిమ ఘాట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గత 2 రోజులుగా ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కోస్తా, పశ్చిమ కనుమల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ వైపు చూస్తున్నారు. ఆయా టెల్కోలతో పోలిస్తే తక్కువ ధరకే నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్లు అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం ఛార్జీలను సవరించడంతో ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన BSNL మీద పడింది. ఆయా టెల్కోలతో పోలిస్తే తక్కువ ధరకే నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్లు అందిస్తుండటంతో BSNL కనెక్షన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెలవారీ కనీస ఛార్జీల ధరలు పెరిగిన నేపథ్యంలో కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసం ఫోన్లు వాడేవారు BSNL వైపు వెళ్లేందుకు కనబరుస్తున్నారని అనలిస్టులు చెబుతున్నారు. జూలై 3, 4 తేదీల్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలను సవరించిన తర్వాత BSNL చందాదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి నెలా సబ్స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకోవడం ఇటీవలి కాలంలో ఎరగని BSNLకు ఇది శుభపరిణామమనే చెప్పాలి. గడిచిన 2 వారాల్లో 2.5 లక్షల మంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇతర నెట్వర్క్ల నుంచి BSNLకు మారినట్లు సంబంధిత వర్గాలు ఎకనామిక్ టైమ్స్తో పంచుకున్నాయి. మరో 25 లక్షల మంది కొత్త BSNL కలెక్షన్లు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో పలు చోట్ల BSNL సిమ్ కార్డు విక్రయ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలతో 28 రోజులకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు 189, 199 రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా BSNLలో దాదాపు సగం ధరకే అంటే 108కే ఈ ప్రయోజనాలు అందిస్తుండడం గమనార్హం. అయితే BSNLలో ఇప్పటికీ 4G సేవలు కూడా లేకపోవడం పెద్ద మైనస్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టెలికాం ఛార్జీలు పెరిగాయన్న కారణంతో ఇప్పటికిప్పుడు BSNLకు కొందరు మారుతోన్నా అది తాత్కాలికమేనని పేర్కొంటున్నారు. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ఎప్పుడైతే మెరుగైన 4G, 5G సేవలను అందించగలదో అప్పుడే BSNL నిలదొక్కుకోగలదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిన 3 పోలీసులు అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కరీంనగర్కు చెందిన శ్రీనివాసరావు, సుభాష్, అశోక్, శ్రీకాంత్ అనే 4 వ్యక్తులు 25 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ చెక్కులు, కారు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ఉందని నమ్మించి ఆశావాహుల నుంచి 1 నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. రాష్ట్రంలోని కౌలు రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులపై సమావేశంలో చర్చించారు. కౌలు రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. రైతులకు ఇచ్చే అన్ని రకాల ప్రభుత్వ పథకాలు, రాయితీలు వర్తింపజేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక రైతుకి ఇచ్చే బెనిఫిట్ ఇస్తున్నారంటే నువ్వు రైతు కాదు, పో అని చెప్పి. యు ఆర్ నాట్ ఏ ఫార్మర్, నీ పేరు మీద ల్యాండ్ లేదు కాబట్టి మేము ఇస్తలేము అనేటటువంటి ఒక వైఖరి ఉన్నది. దీని మీద ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరెవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి, కౌలుదారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రైతుకి ఇచ్చేటటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ కౌలుదారులకు ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కౌలుదారు యొక్క కుటుంబం యొక్క శ్రమను లెక్కగట్టకుండా ఒక రేట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మొన్న చెప్పారు ఒక 200, దానికి 200 పెంచినాము, దీనికి 150 పెంచినాం, ఇట్లా పెంచినామని చెప్పేసి. కనీసం ఒక్కొక్క కుటుంబ సభ్యుడికి రోజుకు 500 రూపాయల కూలైనా పడుతున్నదా? సంవత్సరానికి 8 లక్షలు 9 లక్షలు మిగిలితే అలా కుటుంబ సభ్యులకు రోజు కూలి చేసినటువంటి కూలి అయినా పడుతుంది కనీసం.
హిందీ తెలుగు పండిత్ పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నాంపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యాలయం ఎదుట టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. అన్ని గురుకుల సొసైటీల్లో పదోన్నతుల విషయంలో ఒకే విధానం పాటించాలని నినదించారు. ఇప్పటికైనా తప్పుల తరగగా ఉన్న పదోన్నతుల జాబితాను అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దాలని కోరారు. అప్పటి వరకు ప్రమోషన్ ప్రక్రియ నిలిపివేయాలని స్పష్టం చేశారు. మాకంటే చాలా వందల్లో ర్యాంక్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నారు. టాప్ 100లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్ రావట్లేదు. కామన్ మెరిట్ తీసి మాకు ప్రమోషన్స్ ఇవ్వమనేసి మేము అడుగుతున్నాం. సో మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రమోషన్ ప్రాసెస్ మొత్తం ఆపేసేయాలి. కేవలం 20-25% తోనే మాకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. మరి సబ్జెక్ట్ కి ఒక పర్సంటేజ్ ఎలా ఉంటుంది మాకు తెలియక అడుగుతున్నాం. మేము ఈ తెలుగు పండితులం టీజీటీ మీకు చెప్పేది మాకు 2018 నుండి ఇప్పటి వరకు ప్రమోషన్స్ లేవు. 2019 వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు జేఎల్గా. అందులో 90 మందికి ప్రమోషన్స్ పోయాయి. అది ఏ పర్సెంటేజ్ తీశారు? 50 తీసారా, 70 తీసారా మాకు అర్థం కావట్లేదు. టీజీటీస్గా ప్రమోషన్స్ ఇచ్చారు. ఎంత పర్సెంట్ ఇచ్చారు? ఓన్లీ 20% ఇచ్చారు. మా సొసైటీ సీనియారిటీ లిస్ట్ పెట్టింది, అదేవిధంగా ప్రమోషన్ లిస్ట్ పెట్టింది జేఎల్స్. ఎంటైర్ స్టేట్లో అన్ని గురుకులాల్లో స్టేట్ థర్డ్ ర్యాంకర్గా ఉన్నాను. నాకు ఇవ్వకుండా, మెరిట్లో ఉన్న నాకు ఇవ్వకుండా నా తర్వాతి ర్యాంకర్ 20 ర్యాంకర్ వాళ్ళకు, 30 ర్యాంకర్ వాళ్ళకు, 34 ర్యాంకర్ వాళ్ళకి జేఎల్ సిరీస్కి అవకాశం ఇచ్చారు. సీనియారిటీ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లను పరిగణలోకి తీసుకోకుండా ఇందులో అవకతవకలు ఉన్నాయి, ఇది అన్ఫెయిర్, ఇంజస్ట్గా ఉంది, మళ్ళీ కొత్త ప్రమోషన్ లిస్టు తయారు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రమోషన్స్ వెంటనే ఆపేసి ఇవన్నీ సరి చేసిన తర్వాతనే తిరిగి ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2018లో నేను మెరిట్లో 257 ర్యాంక్ అయితే నన్ను కాదని 295 అనేటువంటి అభ్యర్థికి నేడు ప్రమోషన్ ఇచ్చి నాకు అన్యాయం చేయడం జరిగింది. మెరిట్ లిస్ట్ ఇంత తప్పుల తడకగా ఉన్నది. అర్హులను కాదని అనర్హులను ప్రమోట్ చేస్తారు. సో ర్యాంకును బట్టి తీసుకోవాలి ప్రమోషన్, కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఇక్కడ మేము టాప్ ర్యాంక్ ఉన్నటువంటి మేము చాలా నష్టపోవడం జరుగుతుంది. కేటాయింపులలో అన్ని గురుకులాలని సమన్యాయంగా సమం క్యాడర్గా చూడాలి అనుకున్నప్పుడు ఈ గురుకులం కూడా అదే క్యాడర్లో ఉండాలనేదే మా డిమాండ్. లిస్టులో 2వ స్థానంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా 10వ స్థానంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిరని సొసైటీ చేస్తుంటే అది పూర్తిగా సొసైటీ సెక్రటరీ చేసినట్టు అవుతుంది. ఎప్పుడైనా మెరిట్ ప్రకారమే, సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలి. అందువల్ల ఆ ప్రకారం చేయమని అడిగినందుకు నేను వచ్చాను. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంలో రాత్రి భోజనం చేస్తుండగా సాంబార్లో పురుగు వచ్చింది. దీంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. నెల క్రితం కూడా టిఫిన్లో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. ఆ సమయంలో విద్యార్థి సంఘాలను ఆందోళన చేపట్టడంతో రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి మెస్లో పనిచేసే వంట సిబ్బందిని మార్చి ఇతరులను నియమించారు. తాజాగా భోజనంలో పురుగు వచ్చిన విషయం తెలుసుకున్న చీఫ్ వార్డెన్ విద్యార్థినులను మరో వంటకం చేయించి పెట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర వైభవంగా జరిగేందుకు జోగినీలు, శివశక్తులు సహకరించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ కోరారు. జోగినీలతో దేవాదాయ శాఖ పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బోనాల జాతరలో జోగినీల పాత్ర ప్రముఖమని ప్రశంసించారు. బోనాల జాతరలో భక్తులందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, శాంతి భద్రతల నిర్వహణ ముఖ్యమని అధికారులు తెలిపారు. జాతర వద్ద పటిష్టమైన బారికేడ్లు, క్యూ లైన్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తామని జోగినీలు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, హైదరాబాద్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడిన జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సంస్థ ఎండీ గుంటుపల్లి శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొల్లూరులో తక్కువ ధరకే విల్లాలు అంటూ ఫ్రీలాన్స్ పేరుతో జిఎస్ఆర్ సంస్థ ప్రచారం చేసింది. దీంతో కొనుగోలుకు ముందుకొచ్చిన వారి నుంచి దాదాపు 60 కోట్ల రూపాయలు వసూలు చేశారు. 3 ఏళ్లలో విల్లాలను అప్పగిస్తామని, లేకపోతే 24% వడ్డీతో చెల్లించిన డబ్బును తిరిగిస్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లు గడిచినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా సంస్థ ఎండీని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్లో పట్టపగలు భారీ చోరీ జరిగింది. దాదాపు కిలో బరువుండే బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్న వ్యక్తిని అడ్డగించి ఇద్దరు దుండగులు సొత్తు లాక్కొని పరారయ్యారు. వినియోగదారులకు చూపించేందుకు ఆభరణాలను మోండా మార్కెట్లోని ఓ బంగారు దుకాణం నుంచి క్లాక్ టవర్ వైపుకు తీసుకొస్తుండగా చోరీ జరిగింది. దినేష్ అనే వ్యక్తి బంగారం బ్యాగ్తో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దినేష్ వెంటనే దుకాణం యజమానికి సమాచారం అందించగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులో దోతి ధరించిన రైతును అవమానించిన మాల్పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 7 రోజుల పాటు మాల్ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రైతుకు జరిగిన అవమానాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది. నగరంలోని ఓ మాల్లో సినిమా చూసేందుకు రైతు ఆయన కుమారుడు వెళ్లారు. మాల్లోకి వెళ్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది దోతి ధరించిన రైతును అడ్డగించి లోపలికి వెళ్లనీయలేదు. ఆయన ప్యాంటు ధరించి వస్తే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన రైతు సంఘాలు మాల్ ఎదుట ఆందోళనకు దిగాయి. ఆ రైతుకు అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే వేలాది మంది రైతులతో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది వారికి క్షమాపణలు చెప్పారు. ఇప్పటి వరకు అధునాతన ఆయుధాల తయారీ, వాటి పరీక్షలకు ప్రాధాన్యతనిచ్చిన ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇప్పుడు పర్యాటకంపై దృష్టి సారించారు. తూర్పు తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అధికారులతో కలిసి కిమ్ సందర్శించారు. సముద్రానికి సమీపంలో అంతర్జాతీయ సౌకర్యాలతో విలాసవంతమైన హోటళ్లు, వినోదం పంచే సదుపాయాలతో కూడిన నిర్మాణాలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేసి పర్యాటక ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని అధికారులను కిమ్ ఆదేశించారు. కోస్టల్ వండర్ ల్యాండ్గా ప్రపంచానికి పరిచయం కానున్న ఉత్తర కొరియాలోని ఉత్తమ పర్యాటక రిసార్ట్ నిర్మాణం తుది దశకు చేరినట్టు కిమ్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కోవిడ్ నిబంధనలతో పాటు విదేశీ పర్యాటకుల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఉత్తర కొరియా క్రమంగా సడలిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని జో బైడెన్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే అనేక మంది సొంత పార్టీ నేతలు ఈ విషయాన్ని వెల్లడించగా తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయన్న ఒబామా పోటీపై పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అటు డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్ పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. బైడెన్ అధ్యక్ష రేసులో కొనసాగితే ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 20 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ ఉదయానికి 25 అడుగులకు చేరుకుంది. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59,330 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. దమ్ముగూడెం మండలంలోని సీతావాగు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరుకుంది. శ్రీలంకతో 3 వన్డేలు 3 టీ20లను ఆడేందుకు భారత జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలో ఆటగాళ్లను ఎంపిక చేశారు. అయితే వన్డే సిరీస్కు సంజు శాంసన్, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపిక చేయలేదు. దీంతో సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్ కు చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో పాటు క్రికెట్ సంబంధిత విషయాలపైన శశి థరూర్ స్పందిస్తారనే విషయం తెలిసిందే. ఇప్పుడు జట్ల సెలక్షన్ పై సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. గత వన్డేలో సెంచరీ సాధించిన ఓ బ్యాటర్ కు ఈసారి అవకాశం దక్కలేదు. జింబాబ్వేతో సిరీస్ లో రికార్డు సెంచరీ చేసిన అభిషేక్ ను టీ20లకు పక్కన పెట్టారు. ఇలాంటి అద్భుతాలు చేసేవారి ప్రదర్శన సెలెక్టర్లకు చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లకు శుభాకాంక్షలు, మన జట్టుకు ఆల్ ది బెస్ట్ అని క్యాప్షన్ జోడించారు. తాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్పీ అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అక్కడ ఏర్పడిన తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజుకు 1000 క్యూసెక్ల చొప్పున నీటి విడుదల చేశారు. నీటి విడుదల కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పొదుపుగా ఉపయోగించాలని అధికారులు కోరారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.